గంజాయి కేసును ఛేదించిన పోలీసులు ముగ్గురు అరెస్ట్. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులను ఎన్డీపీఎస్ యాక్ట్ కింద అరెస్ట్ చేయడం జరిగిందని డీఎస్పీ శ్రీనివాసులు అన్నారు. ఈ సందర్భంగా ఎల్లారెడ్డి డీఎస్పీ మాట్లాడుతూ ఎల్లారెడ్డి మండలం తిమ్మాపూర్ గ్రామంలో ఒక వ్యక్తి ఇంట్లో గంజాయి అల్వాజోలం ఉన్నట్లుగా ఎస్ఐ మహేష్ కి వచ్చిన సమాచారం మేరకు తనిఖీ చేయడం జరిగిందని, తనిఖీలలో భాగంగా 5 గ్రాముల అల్వాజోలం దొరికిందని అన్నారు. ఈశ్వర్ గౌడ్ కు అల్వాజోలం సప్లై చేసిన నారా గౌడ్ ని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని తనిఖీ ముమ్మరం చేయగా గంజాయి ఆల్ఫాజోలం క్లోరల్ హైడ్రేట్ దొరికాయని అన్నారు. కానీ ఈశ్వర్ గౌడ్ నాకు వీటితో ఎలాంటి సంబంధం లేదని అదే గ్రామానికి చెందిన లక్ష్మణ్ అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేయగా లక్ష్మణ్ ను విచారించడం జరిగిందని ఎల్లారెడ్డి డీఎస్పీ తెలిపారు. పోలీసుల విచారణలో ఎల్లారెడ్డి లక్ష్మణ్ నాకు శ్రీనివాస్ గౌడ్ 15,000 రూపాయలు ఇచ్చి ఈ వస్తువులు సంచిని ఈశ్వర్ గౌడ్ ఇంట్లో పెట్టి పోలీసులకు సమాచారం అందిస్తే పోలీసులు వచ్చి ఈశ్వర్ గౌడ్ ను అరెస్ట్ చేశారని చెప్పడంతో లక్ష్మణ్ ఈ పని చేశానని ఒప్పుకున్నారని తెలిపారు. గంజాయి 55 గ్రాములు, ఆల్ఫాజోలం 90 గ్రాములు, ఒకటి 190 గ్రాములు, మరో ప్యాకెట్ తోటి పాటుగా క్లోరోహైడ్రేట్ 140 గ్రాములు లభించడంతో వీటిని సీజ్ చేసి ప్రస్తుతం లక్ష్మణ్, నారాగౌడ్, ఈశ్వర్ గౌడ్లను అరెస్ట్ చేశామని అన్నారు. తిమ్మాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాస్ గౌడ్ పరారీలో ఉన్నాడని, నిందితుడిని పట్టుకోవడం కోసం స్పెషల్ టీంను ఏర్పాటు చేసి హైదరాబాద్ పంపినట్లుగా తెలిపారు. ఈ కేసును ఇంత తొందరగా చాకచక్యంగా వ్యవహరించి ఛేదించిన సిఐ రవీందర్ నాయక్ మరియు ఎస్ఐ మహేష్ లకు జిల్లా ఎస్పీ సింధు శర్మ అభినందిస్తూ పోలీస్ శాఖ తరపున బహుమతిని కూడా త్వరలోనే అందించడం జరుగుతుందని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. తెలంగాణ రాష్ట్ర గ్రాముల అల్ఫాజోన్ రికవరీ అయింది. అదే నారాగౌడ్ నుంచి కూడా 5 గ్రాముల అల్ఫాజోన్ రికవరీ అయింది. అదే లక్ష్మణ్ దగ్గర నుంచి అంటే వారి దగ్గర 15,000 శ్రీనివాస్ గౌడ్ ఇచ్చిండ్రు. అందులో 5,000 రూపాయలు కూడా ఖర్చు చేసుకోగా మిగిలిన 10,000 రూపాయలు అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ తోటి రెగ్యులర్ గా మాట్లాడి ఎక్కువ కాంటాక్ట్స్ ఉన్నాయి కాబట్టి ఏదైతే డ్రగ్స్ పెట్టినావా లేదా అని చెప్పి కాంటాక్ట్స్ ఉన్నాయి, సిడిఆర్ తీయాల్సి ఉంది కాబట్టి వాళ్ళ సెల్ ఫోన్ కూడా రికవరీ చేయడం జరిగింది. శ్రీనివాస్ గౌడ్ ప్రస్తుతం ఖరారులో ఉన్నాడు. అయితే దీనికి ఈ విధంగా కళ్ళు మామూలకు సంబంధించిన విషయాలలో ఈ శ్రీనివాస్ గౌడ్కు ఈశ్వర్ గౌడ్కు మధ్యలో వీళ్ళు గొడవలు ఉన్నాయి. ఈ గొడవలకు సంబంధించి పాత కేసులు కూడా ఇతని ఏమేమి కేసులు ఉన్నాయి ఇతని మీద, ఇతని బ్యాక్గ్రౌండ్ ఇది, శ్రీనివాస్ గౌడ్ బ్యాక్గ్రౌండ్ ఇది, ఇవన్నీ కూడా పూర్తిగా మేము తీసుకోవడం జరుగుతుంది. ప్రస్తుతానికి ఈ ముగ్గురిని ప్రస్తుతం ఈ రోజు అరెస్ట్ చేసి ముగ్గురిని మాత్రం ఈరోజు కోర్టు ముందు పంపించడం జరుగుతుంది. అదేవిధంగా శ్రీనివాస్ గౌడ్ కూడా ఎట్టి పరిస్థితుల్లో అరెస్ట్ చేస్తాము. అదేవిధంగా అతని దగ్గర నుంచి ఇంకా ఏమైనా డ్రగ్స్ తోటి